హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సమ్మర్లో చల్లచల్లగా తాగాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ బాదం పాలు ట్రై చేసి చూడండి. ఎగ్జాక్ట్గా బయట కొన్న టేస్టే వస్తుంది. ఒకసారి ఇంట్లో చేసి చూడండి. ఇంట్లో వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక గుప్పెడు బాదం పప్పు తీసుకున్నాను. ఇవి ఒక 40 వరకు ఉన్నాయి ఈ బాదం పప్పులు. దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే రాత్రంతా నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకున్నా. దీంట్లోకి వేడి నీళ్ళు అవసరం లేదు. నార్మల్గా చల్లటి వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత బాదం పప్పుని చేత్తో ప్రెస్ చేస్తే చాలు, పైన స్కిన్ ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. ఇలా అన్నింటినీ రిమూవ్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. జీడిపప్పులోని వాటర్ కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి బాదం పప్పును వేసి కొద్దిగా పాలు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 కప్స్ పాలు పోస్తున్నా. 3/4 లీటర్ పాలు ఇవి. చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పాలు కొంచెం కాగాక మీగడ ఫామ్ అవ్వకుండా కదుపుతూ ఉండండి. పాలు ఒక పొంగు వచ్చి ఇలా మరుగుతున్నప్పుడు బాదం పేస్ట్ని వేసుకుని అడుగు పట్టకుండా కలుపుకోవాలి. పాలు కొంచెం మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకుని దీంట్లోకి 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. 1.5 స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకున్నారంటే బాదం పాలు చిక్కగా అయిపోతాయి. కడాయి కంటుకున్న పాల మేగడ తీసుకుంటూ కలుపుకోవాలి. పాలు కొంచెం మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక అడుగు పట్టకుండా కదుపుతూ ఉండండి. ఇది ఒక 2 నిమిషాలకి చిక్కబడుతుంది. ఇప్పుడు దీంట్లో అరకప్పు పంచదార వేసి కలుపుకోవాలి. స్వీట్ మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. బాదంని మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేసుకున్న పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్న పాలు మొత్తం నాకు కొంచెం తక్కువగా 1 లీటర్ పాలు పట్టేశాయి. 1 లీటర్ పాలుకి అరకప్పు పంచదార సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. కలర్ కోసం మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదన్నా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయటం వల్ల టేస్ట్ బాగోకపోవటం అలా ఏం ఉండదు. మీరు చెప్తే కానీ తెలియదు పసుపు యాడ్ చేసినట్టు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందు కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఒకసారి ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారే వరకు కదుపుతూ ఉండాలి, లేదంటే మేగడ ఫామ్ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారాక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రోజు చల్లచల్లగా తాగితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేశారంటే ఎగ్జాక్ట్గా బయట కొన్న బాదం పాలు టేస్టే వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.